సద్గురు సమర్థ సద్గురు అట్లాంటి బ్రహ్మాండ నాయకుడు సద్గురు సర్వదేవత స్వరూపుడైన ఆ సాయినాథుని మనం మనసా వాక్యక్రమంలో పూజిస్తూ బాగా ప్రవర్తిస్తూ చూస్తూ ఈరోజు మనం కాకడ హారతి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మన షిరిడి సాయిబాబా మందిరం నెహ్రూ బజార్ మార్కాపు తరఫున ఇంటింట కాకడ హారతి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు మూడో రోజు. ఈ మూడో రోజు బొత్తల సుధాకర్ బొత్తల భారతి వారి కుటుంబ సభ్యుల మధ్య వారి స్వకుటుంబంతో మనం ఈరోజు కాకడ హారతి నిర్వహించుకోవడం అనేది కేవలం సాయినాథి యొక్క అనుగ్రహంగా భావిస్తున్నాం. ఈరోజు మనము ప్రతిరోజు కూడా కాకడ హారతిలో ఒక అంశాన్ని మనము పాలన చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు కూడా మనము ఒక పద్యాన్ని ఒక అభంగాన్ని ఇక్కడ పాలన చేసుకుంటున్నాం. ఈ యొక్క కాకడ హారతిలో మూడో అభంగమైన ఊటా ఊటా శ్రీ సాయినాథ గురు చరణ కమల రామా జీవా అని మనం ఇక్కడ హారతి చదువుతూ ఉంటాం. కానీ హారతిలో ఉన్న అర్థాన్ని అంతరార్థాన్ని తెలుసుకుంటే అసలు హారతి యొక్క గొప్పదా, హారతిలో ఎన్ని అర్థాలు ఉన్నాయా, మనం హారతి పాడేటప్పుడు ఈ యొక్క బాబా గారిని ఈ రకంగా స్మరణ. ఇప్పుడు ఉటా ఉటా శ్రీ సాయినాథ గురు చరణ కమల దావా అంటే బాబా సుప్రభాత సమయం అయిపోయింది, మేమందరం కూడా మీ వద్దకు వచ్చాము. కాకడ హారతి సమయం అయిపోయింది. ఈ కాకడ హారతి సమయంలో సుప్రభాత సమయంలో మీ వద్ద ఈ యొక్క సాక్షాత్ దక్షిణామూర్తిని కూడా గురువు అంటాం. దక్షిణామూర్తి అంటే ఎవరో కాదు, సాక్షాత్ పరమేశ్వరుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మని కూడా మనం గురువు అంటాం. అదేవిధంగా దత్తాత్రేయుని కూడా మనం జగద్గురువు అంటాం. అంటే ఈ పరమాత్మను కూడా గురువు అంటాం. ఇలాంటి గురువు వారికి ఒక శ్లోకం వర్తిస్తుంది. అంటే అందరికీ ఈ శ్లోకం వర్తించదు. ఈ శ్లోకం ఎవరికి వర్తిస్తుంది అంటే ఇలాంటి మహాత్ములైన భగవంతుని యొక్క స్వరూపాలైన గురువులకు మాత్రమే వర్తిస్తుంది. ఏ శ్లోకము అదే మనం చదివేది గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. అంటే అలాంటి వారిని ఏమంటామంటే వారినే బ్రహ్మ అంటాము, వారినే విష్ణు అంటాము, వారినే మహేశ్వరుడు అంటాము, వారినే పరబ్రహ్మ స్వరూపము. అంటే అక్కడ పాయింట్ ఏంటంటే భగవంతుడికి వీరికి తేడా లేదు. వారే గురువు, వారే సద్గురు, వారే విష్ణుమూర్తి, వారే పరమేశ్వరుడు, వారే రాముడు, వారే కృష్ణుడు, అదేవిధంగా వారే సర్వదేవత స్వరూపుడు. అందుకని ఇప్పుడు బాబా గారు గురువు అన్నాం. అదే బాబా గారు మనకు రాముడు కనపడ్డాడు, కృష్ణుడు కనపడ్డాడు, అదేవిధంగా దత్తాత్రేయుడు కనపడ్డాడు, పరమేశ్వరుడు కనపడ్డాడు, శ్రీమన్నారాయణ కనపడ్డాడు, గణపతి కనపడ్డాడు. ఈ విధంగా ఏంటంటే హనుమంతుడు కనపడ్డాడు. రకరకాల రూపాలలో బాబా గారు భక్తుడు దర్శనమిచ్చాడు. అంటే దాని ఉద్దేశం చరణ కమల దావా అంటే నీ చరణాలు మాకు కావాలి. ఇటు పాదాలు మన శిరస్సు మీద పెడతారు. అంటే వారి యొక్క పాదాలే మనకు శరణ్యం. ఆ పాదాలనే తాకాలి, పాదాలే మనము యొక్క శరణాలుగా తీసుకోవాలి. అందుకని మనము దత్తుని కూడా దత్త పాదుకలు ముఖ్యం. దత్తుని యొక్క విగ్రహం కాదు, దత్త పాదుకలు ముఖ్యం. అందుకని దత్త పాదుకలు పూజ చేస్తాం, దత్తుని పూజ చేస్తాం. కాబట్టి అలాంటి పాదుకలు మాకు ముఖ్యం బాబా. నీలాంటి నీ యొక్క నీ చరణ కమలను మాకు దర్శనం ఏంటి, చరణ కమల దావా అని మనం ప్రార్థిస్తున్నాం. అందుకని ఒకసారి ఏంటంటే బాబా గారు షిరిడిలో ఉన్నప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ లో బాబా గారి ఫోటో తీసుకోవడానికి వచ్చారు. ఫోటో తీసుకోవడానికి వచ్చి బాబా ఫోటో తీస్తే ఏమవుతుందంటే అక్కడ బాబా ఫోటో కనపడకుండా బాబా పాదుకలు మాత్రమే వస్తాయి. మన సినిమాలో కూడా చూస్తుంటారు. కాబట్టి బాబా పాదుకలు వస్తాయి, బాబా శరీరం రాదు. ఎందుకంటే బాబా పాదుకలు ముఖ్యం కాబట్టి ఆయన శరీరం కన్నా పాదుకలే ఫోటోలు ఇచ్చారు. అదేవిధంగా అక్కలకోట మహారాజు జీవి చరిత్రలో కూడా ఆయన కూడా ఒకసారి ఫోటో తీసుకోవడానికి బ్రిటిష్ గవర్నమెంట్ లో వస్తే అప్పుడు కూడా వారి శరీరం బదులు వారి పాదుకలు ఫోటోలో రావడం జరిగింది. అంటే పాదుకల యొక్క ముఖ్యం అలాంటిది. అందుకని మనం మందిరంలో వెళ్ళినా పాదుకలను దర్శనం చేసుకుంటాం, పాదుకలకు శిరస్థానిస్తాం, అదేవిధంగా పాదుకలను స్ఫురిస్తాం. కాబట్టి ఏంటంటే అలాంటి నీ పాదుకలు మేము దర్శనం చేసుకోవాలి బాబా. జడబుద్ధి కదా. అదేవిధంగా ఆది వ్యాధి భవతాపవారుణి తారా జడ జీవ. కాబట్టి మాకు అనేక రకమైన జడబుద్ధి ఉంది. అంటే అనేక రకమైన మా మనస్సు చంచలమైన మనసు ఉంటుంది, అనేక రకమైన బాధలు మాకుంటాయి, అనేక రకమైన యొక్క ఇతిహాసాలు ఉంటాయి. మనసు రకరకాలుగా మారిపోతూ ఉంటుంది, రకరకాల రోగాలు ఉంటాయి, ఆరోగ్యం బాగుండదు, దారిద్ర్యం ఉంటుంది, జడబుద్ధి ఉంటుంది. ఈ విధంగా మాకేంటంటే ఈ యొక్క నిజ జీవితంలో, ఈ సంసారమైన సుఖ జీవితంలో
కష్టాలు నష్టాలు, మనసు చంచలం లేకపోవడము, మనసు తక్కువపోవడము, అదేవిధంగా నీ మీద లగ్నం లేకపోవడము, అదేవిధంగా భగవంతుని ఒకసారి నమ్మడము, ఒకసారి నమ్మకపోవడము, ఒకసారి కోరికలు తీరడము, ఒకసారి కోరికలు తీరకపోవడము, ఒకసారి కోపము, ఒకసారి తాపము, ఒకసారి బాధ, ఒకసారి ఏమో ఆనందము, ఒకసారి దుఃఖము. ఈ విధంగా క్షణము మా మనస్సు పక్కకి వెళ్ళిపోయి రకరకాలుగా మీ గురించి మేము ఆలోచిస్తుంటాం. ఎన్ని రకాలు మేము ఆలోచించినా కూడా మా మనసు వియోగ మాయా. కాబట్టి బాబా మేము జన్మల నుండి, అంటే ఈ జన్మలో అంధకారంలో ఉన్నాను నేను చెప్పలేము, కొన్ని జన్మల నుండి మేము అంధకారంలో ఉన్నాము. ఈ అంధకారంలో ఉన్న ఈ జన్మల నుంచి ఈరోజు మీ యొక్క దర్శనం అంటే మీ వద్దకు వచ్చాము. అంటే గత జన్మలో మీ అంటే ఉన్నామోలేమో మాకు తెలియదు, ఎన్నో జన్మలలో ఆధ్యాత్మిక చింతన ఉందో లేదో తెలియదు, ఇన్ని జన్మల నుంచి భగవంతుని కోరుకున్నామో కోరుకోలేదో మాకు తెలియదు. కాబట్టి ఈ జన్మలో మీరు నాకు దొరికారు, ఈ జన్మలో దొరికారు. కాబట్టి ఈ జన్మలో ఉన్న నా అంధకారం, ఏదైతే నాకు అంధకారం ఉందో, ఏదైతే నాకు అజ్ఞానం ఉందో, ఏదైతే ఈ యొక్క మాయలను కమ్మి ఉందో, ఇలాంటి మాయ నుంచి, ఇలాంటి అంధకారం నుంచి నన్ను పక్కకు నెట్టి ఈ అంధకారం నుంచి నన్ను కాపాడు బాబా అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అంటే జన్మలో అంటే మనకు గతంలో బాబాతో అనుబంధం ఉందో మనకు తెలియదు, అనుబంధం లేదో తెలియదు. కాకుంటే బాబాకు తెలుసు, బాబాకు తెలిసి గత జన్మల అనుబంధంతో మనం లాగుతూ ఉంటాడు. ఇప్పుడు శ్యామ ఉన్నాడు, 72 జన్మల నుంచి నీకు నాకు సంబంధం ఉన్నాడు, లాగేశాడు. బలరాం దురంధర్ ఉన్నాడు, 60 తరాల నుంచి నీకు నాకు సంబంధం ఉన్నాడు, లాగేశాడు. అదేవిధంగా నార్కే ఉన్నాడు, 2000 సంవత్సరాల నుంచి నీకు నాకు సంబంధం ఉన్నాడు, లాగేశాడు. అదేవిధంగా బూటి అల్లుడితో 30 తరాల నుంచి నాకు సంబంధం ఉందన్నాడు. అదేవిధంగా కర్ణిక్ తోటి కొన్ని యుగాల నుంచి నాకు సంబంధం ఉందన్నాడు. ఈ విధంగా రకరకాల భక్తులతో జన్మల బంధంతో బాబా లాగేస్తుంటాడు. ఎందుకంటే బాబా ఇప్పుడు వాడా బాబా ఎవరు? ఒక మాటలో చెప్పాలంటే బాబా ఎవరు తెలుసు బాబా అంటే, ఇప్పుడు బాబా గారు జీవించున్న టైంలో ఒకసారి బాబా గారు ప్రాణం వదిలేస్తారు. మనందరికి తెలుసు. ప్రాణం వదిలేసి ఏం చేస్తారో, మహాసాపతి ఒడి మీద బాబా యొక్క శిరస్సుని పెట్టి ప్రాణం వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, 3 రోజుల తర్వాత బాబా తిరిగి రావడం జరిగింది. అప్పుడు బాబా తన ప్రాణం వదిలేసినప్పుడు ఎవరు బాబా? అక్కడ ఉన్న శరీరం బాబానా? శరీరంలో బయటికి వెళ్ళిన ఆత్మ బాబానా? ఎవరు బాబా? శరీరం కాదు కదా, శరీరం వదిలేశాడు, ఆత్మ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది ఆత్మ? ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళాడో ఏమో, ఏం మాట్లాడాడో మనకు తెలియదు. అంటే వాళ్ళ యొక్క డిస్కషన్స్, వాళ్ళ కాన్వర్సేషన్స్, ఆ పరబ్రహ్మ స్వరూపానికి బాబాకున్న సహ సంబంధాలు మనకు తెలియదు. వెళ్ళిపోయాడు, అక్కడ వెళ్ళిపోయి మళ్ళా వచ్చాడు. అప్పుడు బాబా ఎవరు? శరీరం కాదు కదా, లోపల ఉన్న ఆత్మ బాబా, కానీ పైకి శరీరం. ఇప్పుడు ఈరోజు బాబా శరీరం లేదు. బాబా శరీరం లేనంత మాత్రం బాబా లేడా ఏంటి అంటే బాబా శరీరం కాదు. అక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అది. కొంతమంది దగ్గర బాబా చనిపోయాడు కదా అంటారు, అది చాలా పొరపాటు. మహాత్ములు ఎప్పుడు చనిపోరు, మహాత్ములు సమాధైనారని అనాలి తప్ప చనిపోయినారని చెప్పండి చాలా తప్పు. ఆయన చనిపోతే ఈరోజు కొన్ని లక్షల మందికి బాబా ప్రత్యక్షంగా కనబడుతున్నాడే, కొన్ని లక్షల మందికి బాబా ప్రత్యక్షంగా చెప్పేది. అలాంటి కథలు ఎన్నో ఉన్నాయి, మీకు ఎన్నో చెప్పాను, సత్సంగాలు ఎన్నో చెప్పాను. ఏంటి ఈ విధంగా బాబా గారు ప్రత్యక్షంగా చాలా మందికి బాబా కనబడ్డారు. అంటే ఏంటి, బాబాది శరీరం కాదు, బాబా ఉన్నది లోపల ఆత్మ, అదే పరమాత్మ, అదే పరబ్రహ్మ స్వరూపం, అది బాబా అంటే. అంతేగాని శరీరం కాదు. బాబా ఈ శరీరం లేనంత మాత్రాన బాబా లేడం కాదు. ఏంటి ఆ శరీరం లేనంత మాత్రాన ఆయన ఆత్మతో ఈరోజు కోట్ల మందికి కనపడుతున్నాడు, స్వప్న దర్శనాలు ఇస్తున్నాడు, అనుభవాలు ఇస్తున్నాడు, కోరికలు తీరుస్తున్నాడు, ప్రత్యక్షంగా కనపడుతున్నాడు. కాబట్టి అది బాబా. కాబట్టి బాబా జన్మ ఏంటి అంటే మనకు తెలియదు జన్మ. ఎందుకంటే ఒక బ్రిటిష్ గవర్నమెంట్ వారు దొంగతనం బాబా మీద వేసినప్పుడు ఆ యొక్క బ్రిటిష్ గవర్నమెంట్ మ్యాజిస్ట్రేట్ వచ్చి బాబాను ప్రశ్నించినప్పుడు మనకు తెలుసు, నీ పేరేంటి అంటే అందరూ సాయిబాబా అంటారు. మీ తండ్రి పేరు ఏంటి? అది కూడా సాయిబాబా అంటారు. కొద్దిగా నీ కులం ఏంటి? మానవ కులము. నీ మతం ఏంటి? దైవ కులము. ఏంటి? మానవ మతము. కొద్దిగా తర్వాత ఏమవుతుంది, నీ వయసు ఎంత అంటారు. నీ వయసు ఎంత అంటే ఆయన ఏమంటారు, లక్షలాది సంవత్సరాలు అంటాడు. అంటే ఆ మేజిస్ట్రేట్ ఏమంటే అబద్ధం చెప్పకయ్యా, ఏంటి లక్షలాది సంవత్సరాలు నీకెక్కడ వయసు ఉంది, ఏంటి అసలు నీ వయసు చెప్పబోయా అంటాడు. నేను ఎప్పుడు అబద్ధం చెప్పను అంటాడు. అంటే ఆయన నోటి నుంచి వచ్చిన మాట అయితే లక్షలాది సంవత్సరాలు అంటే ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు? కృతయుగంలో ఉన్నాడు, ద్వాపరయుగంలో ఉన్నాడు, క్షేత్రయుగంలో ఉన్నాడు, కలియుగంలో ఉన్నాడు. ఆయన ఏం చెప్పుడు. అందుకని శ్యామ గారు ఒకసారి బాబా దగ్గరకు వచ్చి
ఈ యొక్క బాబాని అడుగుతాడు. ఏమడుగుతాడు? రామాయణం ఉందా అంటాడు. పిచ్చివాళ్ళ రామాయణం ఉంది, 1,000,000 మంది వానరులు నా కంటి ముందు కనపడుతున్నాడు అన్నాడు. అదేవిధంగా మహాభారతం ఉందా అంటాడు. మహాభారతం ఎందుకు లేదు? 50 కోట్ల మంది యాదవులు యుద్ధం చేస్తుంటే నేను చూసినా అంటాడు. ఏంటి బాబా నేను చూసినట్టే చెప్తున్నావు అంటాడు. అవునా నేను చూశాను. అప్పుడు